ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తా కిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవల్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని గురించి నమ్మాళ్ళవార్లకి ఎంత చెప్పినా తనివి తీరడము లేదు. ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవలసినంత తెలుసుకోకపోతే మన జీవితాలకు ఎంతో లోటు. తెలుసుకోపోయినా పర్వాలేదు, కానీ హీనుల గురించి తెలుసుకుంటే అంత నష్టం వేరొకటి ఉండదు. ఈ రెండిటినీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని. మీరు మోక్షప్రదాత అయినటువంటి శ్రీమన్నారాయణుని వైభవాన్ని తెలుసుకోవాలి. క్షుద్రదేవత ఆరాధనం చెయ్యకూడదు. మీరు ఏది చెయ్యొద్దన్నామో అది చేయడంలో మహా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏది చెయ్యమన్నామో అది చేయడం ఎలాగో తెలుసుకోని కూడా కనీసం తెలుసుకోవట్లేదు. ఈ విషయాన్ని ఒక 10 పాసురాలలో మనకి తీర్పారయ్యామని ఎంగనం నాడుదమన్నాయి మీరు అనేటువంటి ఈ పాసురాలలో చాలా అద్భుతంగా తిరువాయిమొழிలే అన్యదేవత ఆరాధన పనికిరాదు అనేటువంటి దానికి మకుటాయమానంగా చెప్పుకునేటువంటి 10గా ఈ తిరువాయిమొழிగా దీన్ని మనం చెప్పుకుంటాం అన్నమాట. అందులో మనం ఇవాళ 9వ పాసురంలోకి ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీజ్మయ్యినాల్ అంగోర్ కీజ్ మగనిట్ట ముజ్విన్ కీజ్ நாழ்மை பல சொல்லி நீர் அணங்காடும் பொய் காண்கிலேன் ஏழமை பிறப்பிக்கும் சேமம் இந்நோய்க்கும் இதே மருந்து ஊழமையில் கண்ணபிரான் கழல் வாஸ்துமின் உன்னித்தே கழல் வாஸ்துமின் உன்னித்தே கீழ்மையினால் அங்குவோர் కీజ్మగన్ నిట్ట ముజ్విన్ కీజ్. మనం ఇతరుల కష్టాలు చూసినప్పుడు వాళ్ళకి చెప్పి 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 చివరికి ఒక మాట అంటామండి, బాబోయ్ ఈ కష్టం నేను చూడలేకపోతున్నాను, ఈ కష్టం నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను అని. అదే మా కీజ్మయ్యనాలంగోర్ కీజమగన్ ఇట్ట ముజ్విన్ కీజ్ నాజ్మై పలసల్లో నీరు అణంగాడం పోయి కాణగిలేను. చూడలేకపోతున్నా, భరించలేకపోతున్నా. మనం తలనొప్పి వస్తుందంట, బాబా ఇంకా ఆపండిరా బాబు అంటాం చూడండి. అలాంటి ఎక్స్ప్రెషన్ అనమాట ఈ పాసురంలో అనమాట. అయితే ఏం చేయమంటావు? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? శ్రీకృష్ణుని పాదాలను ఆశ్రయించండి. మీ అమ్మాయి బ్రతకాలంటే అలా చెయ్యండి, లేదు అంటే వదిలేయండి. ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను. ఇంకా చివరిసారిగా చెప్పే మాటలు అంటారే, ఆవిడ బతికుండాలా అలా చేసుకోండి, లేదు మీ ఇష్టం, ఇంకా బతుకు మీద ఆశ వదిలిపెట్టండి అని చెప్పడం. ప్రతిపదార్థం చూద్దాం. కీజ్మైనాల్ కీజ్మగన్ ఇట్ట ముళవిన్ కీజ్ పల. ఏమి ఎలాంటి పనులు చేస్తున్నారమ్మా? వాడు చేసేదా నీచ కృత్యం. కీజ్ కీజ్ అనేటువంటిది నీచత్వానికి వాడినటువంటి పదం అన్నమాట. వాడ ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని వాడు. వాడు చేసే పని మంచో చెడో వాడికి తెలియదు. ఇంకా వాడేదో చేతికొచ్చినట్టు వాద్యం వాయిస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? నాల్మై పలసొల్లి అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. వాడి చుట్టూ చేరి, ఆహా ఏం వాయించావురా, అబ్బా ఏం భుజాలు ఎగరేసావురా, ఆహా ఏం డప్పు కొట్టావురా, వాడిని పొగడడం సరిపోతుంది మీకు. ఆ దరిద్రపు ఆటకి మీ పొగడతలు ఒకటి. నీరు అణంగాడం అణంగాడం దెయ్యాలాట ఆడుతున్నారు, పూనకం వచ్చినట్టు ఆడుతున్నారు. పోయి కాణగిలేను, ఈ నీచ కృత్యాలని నేను ఇంకా భరించలేను. ఏమై పిరప్పిక్కుం సేమం,
ఏడేడు జన్మలకి క్షేమంగా ఉండాలి అని అంటే ఇన్నోయిక్కుం మరుందు ఈదే, నేను చెప్పినదే ఈ వ్యాధికి తగిన మందు. ఉన్మయిల్ కన్నపిరాన్ కజల్ ఉన్నిత్తు వాస్తుమిన్, మీ స్వరూపానికి అనురూపంగా ఒక పదం వేశారండి ఇందులో. ఒక అందమైనటువంటి మాట ఏంటంటే ఊజ్మయిల్ కన్నపిరాన్ కజల్ వాస్తుమిన్ ఉన్నిత్తే, అంటే స్వరూపానికి తగినట్లుగా స్వామిని సేవించండి. ఇక్కడ పెద్ద విశేషమైన సిద్ధాంతపరమైనటువంటి అర్థాన్ని చెప్పారు. స్వరూపానికి అనురూపంగానే ఒక మాట వాడి వదిలేశారు. ఏమిటి స్వరూపము అంటే 2 లక్షణాలు. ఒకటి, నాకు భగవంతుడు తప్ప దిక్కు లేదు, అనన్య గతిత్వము. ఆకించన్యము, నా దగ్గర వేరే ఉపాయము లేదు అని తెలుసుకోవడం స్వరూపానికి తగినది. స్వరూపం అంటే మీకు ఇది తగినది అని అర్థం. నువ్వేం తెలుసుకోవాలో తెలుసుకో, భగవంతుడు తప్ప నీకు దిక్కు లేదు. ఈ కనపడేటువంటి వాళ్ళందరూ ఆభాస బంధువులు. ఇది నిజంగా మనకు అనుభవంలోకి వస్తుందండి. ఎంత నువ్వంటే నా ప్రాణం, నేను నీ ప్రాణం అన్నా కూడా వాడి తలనొప్పిని వీడు తగ్గించలేడు, వాడి బాధను వీడు భరించలేడు, ఇంత కూడా పంచుకోలేడు. ఎవ్వళ్ళు ఏదీ చేయలేరండి. చేయవలసిన వాడు దైవం ఒక్కడే. కాబట్టి స్వరూపానికి అనురూపంగా కన్నపిరాన్ కజలు ఉన్నెత్తు, శ్రీకృష్ణుని యొక్క పాదాలని నువ్వు చక్కగా ధ్యానించు. వాస్తుమిన్, మంగళాశాసనం చెయ్యి. ఎవరిని పొగడాలో వాళ్ళని పొగిడే ప్రయత్నము చెయ్యి. ఎవరిని పొగడకూడదో వాళ్ళని అనవసరంగా పొగిడి నీ కాలాన్ని వ్యర్థము చేసుకోకు. ఎన్నిసార్లు చెప్తున్నారో, చెప్పి 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 ఇంకా బాబోయ్ నేను భరించలేకపోతున్నా అన్నంతవరకు వెళుతున్నారు ఈ పాసురంలో. 9వ పార్ట్ 214వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. நீங்கள் பண்ணுகிற నిష్ఫల ప్రవృత్తి నాన్ కాణమాట్టేన్, బాబోయ్ నేను చూడలేను. ఇంత భయంకరమైనటువంటి స్థితిని నేను చూడలేను, వినలేను. కృష్ణన్ తిరువడిகளை நினைத்து వాస్తుంగోల్ ఇవళ్ పిజైక్క వేండిరింది కోళాగిల్. బ్రతికించుకోవాలని అనుకుంటే, మీకు అమ్మాయి బతకాలి అని ఉందా, ఉంటే కృష్ణుడి పాదాలు ఆశ్రయించండి. ఎంగిరాళ్, కాపాడాలంటే అదొక్కటే మార్గము అని చెప్తున్నారు అన్నమాట. కీజ్మయ్యినాల్ ఉంగళ్ తన్మయ్యినాలే ఇవర్గళుక్కు తన్మయ్యావదు. నీ నీచత్వం ఒకటి, అక్కడున్న నీచత్వం ఒకటి. ఏం చేశామండి అంత నీచత్వం, తప్పు మేమేం చేశామండి? రజస్తమస్సుక్కళాలే అభిభూతరాగై ఆగయ్యాలే ఇరే కార్యం చేయగిరదు. మీరు రజోగుణం తమోగుణం చేసే పనులు చేస్తున్నారు. లోకంలో 3 గుణాలు ఉన్నాయండి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీనికి భగవద్గీత మనకి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు. వాళ్ళు చేసే పనులు ఆ 3 గుణాలు ఎలా ఉంటాయి, చాలా వ్యాఖ్యానం ఉందండి అక్కడ. మనం అంత లోపలికి వెళ్ళట్లేదు. సత్వగుణము అంటే రజస్సు తమస్సు కలవకుండా, కోపము తర్వాత నీచ స్వభావము కలవకుండా అతి స్వచ్ఛమైనటువంటి గుణం కలిగి ఉండడాన్ని సాత్విక గుణము అంటారండి. అది మనిషిలో 3 గుణాలు ఉంటాయండి. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గుణం తల ఎత్తుతూ ఉంటుంది. అంటే చూడండి, అప్పుడు నాకు భలే కోపం వచ్చింది అంటాం. అంటే కోపం ఉన్నదేగా, కానీ ఉన్నది పైకి ప్రరూపము చేస్తుందన్నమాట, పైకి వస్తుందన్నమాట ఒక్కసారి. అలాగే మీరు రజస్తమస్సు కళాలే అభిభూతవరాగై, మీలో రజోగుణం తమోగుణం పైకి వచ్చింది. ఆగయిలే ఇరే ఈ కార్యం చేయగిరదు. అందుకే కదా మీరు ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఏదో దెయ్యాలాట్లాడుతుంటే తప్పమ్మా అని ఒక మాట చెప్పకపోతే అవతలికి పోవాలి. అంతేగాని కూడా వచ్చి పక్కన నిలబడి డప్పులు తీసి నాట్యాలు చేసి భుజాలు ఎగరేసి మాంసాలు తెచ్చి కళ్ళుళ్ళు పోసి ఏంటి వింత ప్రవర్తన అంతా మీరు. అంగోరిత్యాది
இன்ன விடத்திலான் என்னான் என்னோ சொல்ல ஒண்டாத ஒரு சண்டாளன் ప్రవర్తిப்பிக்கிற వాద్యத்தின் కీజే పుక్కిరిందు. వాడా ఓ అనామకుడు, పోనీ అన్నీ తెలిసిన వాడెవరో కూడా వాడికి తెలియదు. వాడు వాయించేదా ఏదో గోల గోల తప్ప మనస్సుని రంజింపచేసే వాద్యమా కాదు. పోనీ చెప్పే మాటలేమన్నా నిజం చెప్తున్నాడా? పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మనిషిలోనూ శుద్ధత్వం సాత్వికత్వం లేదు, వాద్యంలోనూ పవిత్రత లేదు, చెప్పే మాటలోనూ నిజాయితీ లేదు. అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు నాజ్మై పలసొల్లి వాడి దగ్గరికి వెళ్ళి పైగా కొత్తం అవత్తుకు ఇల్లాద ఏత్తంగళై పలవం సొల్లి మీరేం తప్పు చేశారో తెలుసా? వాడికి అర్హత లేని పొగడతలు, అన్నీ అబద్ధాలు. వాడి దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు ఇంద్రుడివిరా, నువ్వు చంద్రుడివిరా, నీలో ఎంత దయాగుణం ఉందిరా, ఆహా నువ్వెంత పరాక్రమవంతుడివిరా, నువ్వు ఎంత సత్యవాదివిరా. ఇందులో పొరపాటున భూతద్దం పెట్టి వెతికినా వాళ్ళలో ఒక్క గుణం కూడా ఉండదు, అంత పొగిడేస్తారు. కాబట్టి అబద్ధాలు చెప్తున్నారు మీరు. ఉన్నముం ఉమిరిందుం కడందుం ఎడందుం ఎన్నో సర్వేశ్వరనై చొల్లుమా పోలే. ఇది ఎలా ఉందో తెలుసా? పరమాత్మ ఉన్నాడండి, ఆయన ప్రళయ సమయంలో లోకాలన్నీ లోపలికి ఆరగించాడు. సృష్టి కాలంలో అన్నిటినీ మళ్ళీ బయటికి తీశాడు, వాటిని చక్కగా రక్షించాడు. ఏదో దాన్ని కొలిచాడు, లేకపోతే విడదీశాడు, లేకపోతే ఎంత గొప్ప గొప్ప పనులు చేశాడండి భూమిని. ఆయన్ని పొగిడినట్లుగా సర్వేశ్వరనై చొల్లుమా పోలే, ఆయన్ని పొగిడినట్లుగా ఇవన్ ఇన్నది సైదాన్ ఇన్నది సైదాన్ ఎన్న సల్లా నిరపరగలిరే. వీడెంత పని చేశాడండి, వీడెంత గొప్పవాడండి. ఎలా చెప్తున్నారయ్యా అలాగా? అసలు నోట్లోంచి రావాల్సిన మాటలేనా మీకు ఇవి? నా జండ్ర కొత్త తుక్కం దోషం, దోషం, అబద్ధం, అహంకారం, అబ్బబ్బబ్బా ఇవన్నీ చెప్తున్నారు మీరు. ఇల్లాదదు సొల్లు గైకొం నానెన్న అభిమానెత్తరు కైకొం పేరు. వాళ్ళలో ఒక్కటి లేవు. లేని గుణాలు ఉన్నవాడిని చెప్పకూడదని తెలిసిన మీరు నోటికి వచ్చినట్లు పొగుడుతున్నారు. ఇంకా వాడు నిజం అనుకుంటాడు, ఆహా నా అంతటి వాళ్ళు లేడు కాబోలు అని. ఏమన్నా ఎత్తమీ జుట్టుందో లేదో అది చూసుకోకుండా మనకి ఈ వ్యాఖ్యానాల్లోనే వచ్చింది కదండి. బట్టతలవాడి దగ్గరికి వెళ్ళి ఆహా నీ ముంగురులు ఎంత ఇదిగా ఉన్నాయిరా అంటే బస్తా ధాన్యం ఇవ్వరా అన్నట్టు పట్టుకుపోయేటవాడు. వెళ్ళిపోయాక చెప్పుకున్నాం కదండి ఎక్కడ మనం, ఒరే ఎవరిచ్చారా అన్నట్టు. ఆ బట్టతలవాడు ఇచ్చాడు అన్నట్టు. ఓరిని ఇప్పుడు నా ముందుకు వచ్చి మీ ముంగురులు, మీ జుట్టు, మీ అందం అన్నావు, వాళ్ళతో బట్టతలవాడు ఇచ్చాడంటావా, ఇలా వెనక్కి రా అన్నట్టు. మళ్ళీ వచ్చాట, ఏమండి ఏం తప్పు చేశాను, ఏమన్నావు వాడితోటి అని. ఆహా ఎండలో మీరు అలా నిలబడితే ఆ జుట్టు అలా ఎగురుతుంటే ఆ ఆనందం, ఇంకో బస్తా ఇచ్చి పంపించరా అంటే ఉందో లేదో జ్ఞానం మనకు ఉండక్కర్లేదా? అది అక్కడ. నిజాన్ని నువ్వు కొంచెం కూడా ఆలోచించుకోలేవా? కొత్తుక్కం ఇల్లాదదు సొల్లు గైకొం లేని దానిని ఉన్నట్లు చెప్పడం నానన్న అభిమానెత్తరి కైకొం పేరు. నిజమేనేమో నేనంత గొప్పవాడినేమో అని వాడు అనుకుంటాడు, వాడిని గొప్పవాడిని చేసి నువ్వు దొంగ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు. నీరిత్యాది ప్రతి పాసురంలో మీరిలా చేస్తారా, మీరిలా చేస్తారా ఆ నొక్కి నొక్కి చెప్పడం. ఎందుకని? நீங்கள் தவ விஷயங்களை ஆடுகிறப்போய் என் கண்டுக்கு ஒரு వస్తువాయి తోత్తుகிறதில்லை. మీకు యథార్థం తెలుసు, తెలిసి అసత్యాన్ని సత్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలియని వాళ్ళు చేస్తే వేరండి, తెలిసి తెలిసి ఇంత మోసంగా మాట్లాడతారా మీరు? நேகனானாசிக்கிஞ்சனா என்று அவனை யொழிந்த ஒரு தேவதைக்கு வஸ்துத்வம் உண்டு என்ன இருக்கலிரே அவர்கள் செய்கிறது మెయ్యన్ను తోత్తువదు. అది సరే ఏం చేయమంటావు అంటే చెప్పేవన్నీ అసత్యాలే చెప్తున్నారేంటయ్యా. ఆయన లాంటి వాడు వేరొకడు లేడు అని తెలిసిన మీరు వీళ్ళని అంత గొప్పగా పొగడుతారా? ఎంత తప్పు చేస్తున్నారు మీరు. నాంగల్ సిరవై పొయ్యాగిల్ ఏమిటోనయ్యా, ఏది మాట్లాడితే అదే వద్దంటావు, ఏది మాట్లాడితే అదే తప్పంటావు. నీ సెల్లుగురుదు మెయ్యా ఎవ్వడు పలిక్కుమన్నా నువ్వు చెప్పు
అయితే ఏం మాట్లాడాలో, ఏది నిజమో ఏది సత్యమో అలాగే అంటారు కదండి మన్ని. ఒరే ఇది తప్పురా అంటే ఇది తప్ప, అయితే ఏది మంచో నువ్వు చెప్పు చూద్దాం అంటుంటారు కదండి అవతలి వాళ్ళు. అలా అన్నారు వాళ్ళు. అంటే ఏజ్మై పిరప్పుక్కం సేమం ఏజ్మై ఒక నన్మై ఉండానాల్. ఏదైనా ఒక మంచి పని చేసావనుకో, అత్తయ్య ఏజాగచ్చల్ అక్కడ వదిరే, అది 7 జన్మలకి రక్షణ ఇస్తుంది. మంచి చేస్తే శాశ్వతంగా ఉంటుంది. ఎలా జన్మంగళిలం రక్షయ్యాం, అన్ని జన్మలలోనూ. అంటే ఎప్పటికైనా సరే మంచి ఎప్పుడు శాశ్వతంగా నిలబడుతుందండి. అసత్యం తాత్కాలిక ఫలితాన్ని ఇచ్చి మనని కష్టాల్లోకి నెట్టుతుంది. మనకేమనిపిస్తుందంటే, చూసావా అబద్ధం చెప్పగానే ఎలా నమ్మేశాడో, ఇది రిజల్ట్ అనిపిస్తుంది. తర్వాత నిజం బయటపడినప్పుడు మనం బయటపడతాం, మన పరిస్థితి లోకంలో నగుబాటు అవుతుంది అని. అది అందువల్ల ఏజ్మై తన్మై తన్నిదా జన్మమెన్నవమాన్ అని. ఏమి అన్ని జన్మలకి రక్షిస్తే ఉత్తమ జన్మను కోరుకుంటావా, నువ్వు నీచమైన జన్మను కోరుకుంటావా? నాంగళ్ జన్మంగళిల్ రక్షయ్యామదువో దేడికిరదు ఇవళ్ళనో ఎక్కువ పరిహారమన్రో. వీళ్ళన్నారు, ఇదిగో నాకు ఇప్పుడు ఈ పని అయిపోవాలి అంతే, తర్వాత జన్మలో ఏదో జన్మలో ఎప్పుడో అవుతుంది. ఈ గోలంతా నాకెందుకయ్యా బాబు, ఈవిడిప్పుడు బతకాలి కానీ ఎప్పుడు మాటో మీరు చెప్తారెందుకండి సలహా అని అంటే, అత్తయ్య చల్ల అదే మత్తన్నయ్య చల్లుగిరదన్నన్న, ఈ జన్మ గురించి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి, మిగిలినవేవి చెప్పకండి అని అంటే, శంభురుత్తార్కై కుప్పోగ వేణమో. చాలా అందమైన పదం. అంటే ఇప్పుడే ఆపరేషన్ చేయాలా, శంభురుత్తార్కై కుప్పోగ వేణమో, ఎక్కడికక్కడే ఆ పని జరిగిపోవాలా, ఆపరేట్ చేసి పడేయాలా అంటామే, అలాంటి అర్థం అన్నమాట. అంటే ఎన్నో ఎక్కువ మీదే మరుందు, నేను చెప్తా వినండి, మందేదో నేను చెప్తున్నా వినండి. అడి పత్తిన మరుందన్రో, సారమానమైనటువంటి మందు కదా, ఎక్సలెంట్గా పనిచేసే మందు ఒకటి నేను మీకు ఇస్తున్నాను. ఊజ్మయ్యిల్ మురయ్యిలే, ఊజ్ 80 మురై. మురై అంటే ప్రాప్తి అండి. ప్రాప్తి అంటే ఏంటి? నేంగళ్ సేగరవైపోలన్రికే మురయ్యలే సేవల్దాగోమాం. మీరు చేసేలా కాదు, ఏది చేస్తే మంచి జరుగుతుందో అది చేసేలాంటి మాట. ఏం చేయమంటారు? కన్న పిరాన్ ఉపకారకనాన కృష్ణన్ తిరువడిగళై. ఈ పదాలు రెండు ఇంకా పర్మనెంట్గా గుర్తుంచుకోవాలి. కృష్ణన్ అంటే సౌలభ్యమూర్తి, ఎక్కడో ఉండే స్వామి మన కోసం ఈ లోకంలోకి వచ్చినటువంటి మూర్తి. పిరాన్ అంటే ఉపకారకుడు, ఉపకారం చేసే స్వామి. కృష్ణన్ తిరువడిగలై వాస్తప్ప రుంగోళ్, ఆ కృష్ణుడి యొక్క పాదాలని మీరు ఆశ్రయించండి. అడి కళంజం పెరుం మరుందిరే, ఇది చాలా మూల కారణానికి మంచి బెస్ట్ మెడిసిన్ అంటామే, అలా చాలా మంచి మందు అనమాట. అది చెయ్యుమిడత్తిల్. అప్పుడు ఏం చేయాలో తెలుసా మీరు? ఉన్నిత్తు, చక్కగా పరమాత్మని మనస్సులో ధ్యానం చేయాలి. పైకి అండం కాదు, మనసారా ధ్యానించాలి. స్మృతో యచ్చతి శోభనం. ఈ ఖండం భాగవతంలో ప్రహ్లాదుడు రాక్షస బాలులతోటి చెప్పినటువంటిది. ఏమిటి అంటే, స్మృతో యచ్చతీతి ఆయాస స్మరణే కోస్య స్మృతో యచ్చతి శోభనం పాపక్షయశ్చ భవతి స్మరతాంతం అహర్నిశం ఇతి ప్రథమే అంశే సప్తపదశే అసురపుత్రాన్ ప్రతి ప్రహ్లాద. ప్రహ్లాదుడి చుట్టూ పిల్లలు చేరతారండి. అక్కడ మనం సినిమాలు అవన్నీ చూసాంగా, మనకి తెలియడానికి నారాయణ మంత్రం, నారాయణ భజనం అని చెప్పి వాళ్ళందరి చుట్టూ చేరి నాదహరే జగన్నాథహరే అంటూ చెప్పాడే, అది ఇక్కడ చెప్తున్నారు. ఆయాస స్మరణే కోస్య స్మృతో యచ్చతి శోభనం. మీరు ఏమీ కష్టపడక్కర్లేదండి, తలిస్తే మంగళం అవుతుంది. అలా నోరారా పలికితే మంగళం అవుతుందండి. ఇది చాలా మన సిద్ధాంతంలో ఉన్న ఒక మాహాత్మ్యం. బీజాక్షరాలు అని ఉంటాయండి, అవి మంత్రాలతో కూడి ఉంటాయి. అవి నోటిలో పలికితే వాటి రిజల్ట్ అవి ఇస్తాయి. అలా ఎలా ఇచ్చేస్తాయండి? నిప్పుని ముట్టుకుంటే కాలుతుంది అంతే, కాలడం దాని లక్షణం. బీజాక్షరం నాలుకతో పలికితే రిజల్ట్ ఇస్తుంది అంతే. అందువల్ల మీకు
పాపక్షయస్య భవతి, మీ పాపాలన్నీ కూడా నశించిపోతాయి. స్మరతాంతం అహర్నిశం, ఆ పెరుమాళ్ళని, ఆ శ్రీమన్నారాయణుని అహర్నిశాలు రాత్రింబవళ్ళు కొలవండి అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఎల్లారం ఒక్క అనుసంధిత్, అందరూ చక్కగా ధ్యానం చేయండి. వాస్తపారుంగోళ్, అవి ఫలాన్ని ఇస్తాయండి. మీరు ఉజ్జీవించండి, మీరు ముందు ముందు శుభాలను పొందండి. ఇప్పటి చెయ్యవే, ఇలా చేస్తే రక్షణ, చెయ్యకపోతే మీకు రక్షణ ఉండదు. ఎల్లా జన్మంగళిలం రక్షకమాయ్ ఇవల్నోయ్కుం పరిహారమాం. ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అన్ని జన్మలకి, 7 జన్మలకి ఈ హరినామ స్మరణ మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రాప్తం సైదదు మాగలాం, చెయ్యాల్సింది చెప్పినట్లు చేస్తే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే ఉండదు అని. ఈ 10లో 11 పాసురాలు ఉంటాయి కదండి. ప్రతి 10లో ఈ 9 పాసురాల వరకు ఉండేటువంటి హితబోధ ఒక రకంగా ఉంటుందండి. 10వ పాసురంలో చెప్పేటువంటిది ఇంకొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. అందులోనే ఒక సారాంశాన్ని అందించే విధానమే, ఒక కచేరీ వింటున్నాం అనుకోండి, కొంతవరకు ఒకలా సాగుతూ వెళుతుంది. చివరకు వచ్చేటప్పటికండి ఆ ముక్తాయింపులు, ఆ రాగాలాపనలు, లేకపోతే ప్రత్యేకంగా పాడేటువంటి ఆయా మహాకవుల యొక్క, వాగ్గేయకారుల యొక్క కీర్తనలు సభని ఉర్రూతలూగించేస్తాయి. మొదటి నుంచి చివరి దాకా ఒకేలా ఉండదండి. అందులో వేరు వేరు భావ ప్రకటనలు, ఉత్తేజపూరితమైనటువంటి గానాలు ఉన్నట్లుగా ఈ 9 పాసురాలలో ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పడం అనేది తోస్తుంది. మరి 10వ పాసురంలోకి వచ్చేటప్పటికి ఒక అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తారు. అదేంటో మనం రేపు 10వ పాసురంలో చెప్పుకుందాము. ముందుగా ఈ 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాము అని. ఎందువల్ల అంటే భగవంతుణ్ణి పూజిస్తే అది మోక్షం జన్మ తర్వాత వస్తుంది అనేదండి. భాగవతోత్తములను పూజిస్తే ఇవాళే మోక్షం వస్తుందంటే ఈ జన్మలోనే నీకు మోక్షం వస్తుంది. ఎన్నో జన్మల తర్వాత మోక్షం రావడం గొప్ప, ఈ జన్మలో ఇంకా మోక్షం రావడం గొప్ప, అది మీరే. అది భగవద్ రామానుజులు, వడుగనంబి వీరి యొక్క జీవితాలలో మనం వడుగనంబి చెప్తారండి. రామానుజుల యొక్క శిష్యులు వడుగనంబి, మా ఆచార్యుల రామానుజుల దేవుడు ఉంటాడండి, ఈ పెట్టిన మోసుకురావయ్యా అని ఆయన తలమే పెడతారండి. ఆ శిష్యులు ఈ గురువుగారి పాదాలు ఆయన మీద పెడతారు పైన. ఇదేమిటయ్యా దేవుడి మీద నా పాదాలు మీ దేవుణ్ణి నేను మోస్తున్నా, నా దేవుణ్ణి నేను మోసుకోవద్దా అంటారు ఆయన. అంటే భాగవతోత్తముల యొక్క పాదాల యొక్క శక్తిని వాళ్ళ జీవితాలలో ఆచరించి లోకానికి ఉపదేశాత్మకంగా అందించినటువంటి మహానుభావులండి వీరందరూ కూడా. అదే మనం భరతుడి యొక్క ఆచరణలో కూడా వాటినన్నిటిని పట్టుకెళ్ళినప్పుడు అప్పుడు చూస్తాం కదా, పాదుకలని వాటిని పట్టుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి నాయన, నీ కష్టాలు మేము చూడలేకపోతున్నాము, నువ్వు ఒక్క పని చెయ్యి. ఇప్పుడు కనుక నువ్వు మంచి పని చేసావంటే జన్మ జన్మలకి ఇంకా పాపం అనేటువంటిది దరిదాపులకి రాకుండా ఉంటుంది. ఏం చెయ్యాలి? ఉజ్మయిల్ కన్నపిరాన్ కడల్ వాస్తమిన్ ఉన్నెత్తే. సులభారాధ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీపాద ద్వంద్వాన్ని నువ్వు ఆశ్రయించాలి. అలాంటి ఆశ్రయణ విశేషాలని ఈవిడికి చెప్పాలి. ఆ పాదధూళిని ఈవిడికి ధరింప చేయాలి. ఆ దివ్యనామాన్ని ఈవిడి చెవిలో వినిపించాలి ఇత్యాదిగా భగవద్వైలక్షణ్యం, భాగవత వైలక్షణ్యం, భగవద్ నామ విశేషం, భాగవత కైంకర్య విశేషం, భాగవత పాదధూళి వైశిష్ట్యం, వీటన్నిటినీ కూడా చక్కగా ఈ పాసురంలో నమ్మాళ్వార్ల హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి నంబిళ్ళయ్య గారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఒకసారి 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கீழ்மையினாலங்கோர் கீழ்மகனிட்ட முழ்வின் கீழ் நார்மை பல சொல்லி நீர் அணங்காடும் பொய் காண்கிலேன்.
ஏழ்மை பிறப்பிக்கும் சேமம் இன்னோ இக்கும் இதே மருந்து ஓழ்மையில் கண்ண பிரான் கழல் வாஸ்துமின் உன்னித்தே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.